హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ లీలా వ్లాగ్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చేపల ఇగురు అండి. చేపల ఇగురు నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చేపల్ని నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఈ చేప ముక్కలకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ సరిపోయేంత కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనకేమైనా తగ్గినట్లయితే కర్రీ వండేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాస్త పసుపు యాడ్ చేశానండి. నెక్స్ట్ మసాలా అండి, ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా యాడ్ చేశాను. చేప ముక్కలకి ఉప్పు కారం కలిపేటప్పుడు పొడిగా అనిపిస్తే కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసి ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఉప్పు కారం బాగా కలిసిందండి ముక్కలకి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్ కూడా యాడ్ చేశానండి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుందండి. కాస్త కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు మధ్యలో ఒక్కోసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకొని ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్, టమాటా 2 కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. టమాటా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఈ ఆనియన్, టమాటా కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేసి మూత పెట్టుకోవాలండి. చూసారు కదా, 2 బాగా ఫ్రై అయ్యాయండి. ఇందులో కాస్త కారం యాడ్ చేశానండి. చూసారు కదండి, ఆనియన్, టమాటా చక్కగా ఫ్రై అయిందండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాన్ వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలండి, లేదంటే ముక్క విరిగిపోతుందండి. ఇక్కడ నాకు పాన్ ఇంకా చిన్నదే అయిపోయింది. చూసారా, ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పాన్ని ఇలా ఒకసారి రౌండ్గా తిప్పితే అవి అడ్జస్ట్ అయిపోతాయండి. ఫిష్ ముక్కలన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. స్లోగా గరిటెతో ఇలా తిప్పుకోవాలండి. జాగ్రత్తగా తిప్పాలి, లేదంటే ముక్క విరిగిపోతుందండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా స్లోగా తిప్పాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలన్నీ ఫ్రై అవ్వనివ్వాలండి. జాగ్రత్తగా తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా ముక్క ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. అప్పుడు చేప ముక్క ఫ్రై అవుతుందండి. చూసారు కదండి, చేప ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇలా పాన్తో ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా ఫాలో అయితే మీకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో కరెక్ట్గా అర్థమవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్కో లైక్ చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫిష్ చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కాస్త వాటర్ ఉండంగానే కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర ఫిష్ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కొత్తిమీర మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు ఫిష్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరీ కొత్తిమీర ఉండేలాగా చూసుకోండి. ఇంకా దగ్గరకు అయిపోయిందండి.
వేడివేడిగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు పొయ్యి మీద నుంచి దించేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.